లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. క్రిస్మస్ సీజన్ లోనికి మనం వచ్చేసాం. మనం వాక్యాన్ని పరిశీలించేద్దాం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. చాలా సార్లు చాలా మంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమిటి అనంటే, ఆమె కన్యక కాదు, ఆమె మొత్తానికి ఎవరితోనో పాపం చేసి ఆమె గర్భాన్ని ధరించి ఆయనకి యేసు అని పేరు పెట్టేశారు. కన్యక గర్భవతి అవ్వడం ఏంటి? ఇది అసలు చరిత్రలో కానీ ఇది అసలు వాస్తవం కాదు, ఇది సత్యం కాదు, ఇది ముమ్మాటికి ఏ మాత్రం కూడా నమ్మదగినది కాదు. ఇదంతా కూడా ఆ పచ్చి అబద్ధము, బైబిల్ అంతా కూడా చాలా తప్పుడు రాసి పెట్టారు అని చెప్పేసి ఎక్కువ శాతం ఈ క్రిస్మస్ సీజన్లో ఈ విధమైన వ్యతిరేకమైన మాటలు వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ విధమైన మాటలు, వ్యతిరేకమైన మాటలు ఎవరు మాట్లాడతారయ్యానంటే, నేనైతే వారికి ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను. అదేంటిదనంటే పిచ్చి కుక్కలు అని చెప్పొచ్చు. ఎందుకనంటే వారు సత్యాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. వారు ప్రియమైన దేవుని వారి నమ్మేందే సత్యం, వారు అనుకున్నదే విధానం కరెక్ట్ అనే విధానంలో వారు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితంలో కూడా ఒకవేళ ఇది సత్యమేనా, ఇది అవాస్తవమా, మనం ఇప్పటి వరకు నమ్ముతూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా ప్రశ్న వేస్తే, ఒకవేళ ఎవరైనా ఏదైనా అడిగితే మనం సమాధానం చెప్పగలిగిన పరిస్థితిలో ఉంటున్నామా? లేకపోతే ఏమోనయ్యా చెప్పేశారు, రాసేశారు, నమ్మేస్తున్నాం, మా పాస్టర్ గారు ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పలేదు అనే విధానంలో మనం ఉంటున్నామా? ఈరోజు ప్రియమైన దేవుని ప్రజల ఈ అంశాన్ని మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. అసలు కన్యక గర్భవతి అవుతుందా? బైబిల్లో దానికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? నిజంగా మరియ కన్యకగా ఉందా అనే విషయాన్ని మనం చూద్దాం. అలాగే శాస్త్రీయంగా, అలాగే సైన్స్ పరంగా ఇది సాధ్యం అవడానికి ఏమైనా అవకాశం ఉందా అనే విషయాలు చూద్దాం. దాని ద్వారా మనం ఏమైనా నేర్చుకోవచ్చా, గ్రహించవచ్చా అనే విషయాన్ని కూడా ఈరోజు మీకు చెప్పాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, కన్యక అనబడిన పేరును ఎవరికి మనం పిలుస్తాం, ఎవరిని మనం పిలుస్తాము అని అంటే, ఒక స్త్రీ పుట్టుక నుంచి వివాహమయ్యేంత వరకు కూడా ఆమె యొక్క జీవితంలో లైంగికంగా కలుసుకోకుండా, ఆమె ఏ మాత్రము కూడా వేరొక పురుషునికి అవకాశం ఇవ్వకుండా, అంటే గర్భాన్ని ధరించడానికి కానీ లైంగిక కలుసుకోవడానికి కానీ వేరొక పురుషునికి, తన భర్తకు కాకుండా, వివాహం కాకుండా తన యొక్క యవ్వన జీవితాన్ని ఏ స్త్రీ అయితే కాపాడుకుంటుందో ఆ స్త్రీని కన్యక అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కన్యక అని పిలుస్తారు. వివాహము జరిగిన తరువాత ఏ పురుషుడితోనైతే వివాహం జరిగిందో ఆ పురుషుడితోనే లైంగికమైన సంబంధము ఆ స్త్రీ కలిగి ఉండాలి. అప్పుడే ఆమె కన్యక, పవిత్రురాలు, పరిశుద్ధురాలు అని చెప్పేసి, యవ్వన జీవితాన్ని కాపాడుకున్న స్త్రీ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని ప్రజలు, ఒకవేళ కొన్నిసార్లు పొరపాటున ఈ యొక్క కన్యకగా ఉన్న ఈ స్త్రీ వివాహం కాకముందే ఒకవేళ తన యొక్క శరీర కోరికలను బట్టి, ఎవరియో ప్రలోభాన్ని బట్టి, ఎవరి మీదనో ఆశలను బట్టి, కోరికలను బట్టి ఒకవేళ వారిద్దరు కనుక పురుషుడు స్త్రీ లైంగికంగా కలుసుకుంటే ఆమెను మాత్రం కన్యక అని పిలవరు. వివాహము వరకు కూడా ఆమె తన యొక్క లైంగికమైన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటేనే ఆమె కన్యక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఏం చేస్తున్నారయ్యా అని అంటే, కొంతమంది
యవన స్త్రీలు వారి చదువుకునే సమయంలో కావచ్చు, వారి యొక్క డ్యూటీస్లో కావచ్చు, వారి యొక్క పనిలో కావచ్చు, ఎక్కడో దూర ప్రాంతంలో వారు ఉంటుండవచ్చు. వారు ఏం చేస్తున్నారు అంటే, వారు ఏదో ఒక పురుషుడితో, ఏదో ఒక స్త్రీతో వారి యొక్క సంబంధం కలిగి ఉండి లైంగికంగా వారు కలుసుకుని వారి యొక్క కన్యత్వాన్ని వారు దూరం చేసుకుంటూ ఉన్నారు. దూరం చేసుకుని ఏమి తెలియనట్టు, ఏమి ఎరుగనట్టు ఒకవేళ ఉన్నట్లయితే ఆమెకు ఆ యొక్క దోషము నుండి తప్పించుకోవడానికి ఏదైనా అవకాశం ఉందంటే ఏమీ లేనే లేదు. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోవటమే. లేకపోతే ఈ వార్త కనుక ఎవరికైనా తెలిసిందంటే ఏమవుతుందనంటే, అందరూ కూడా ఆమెను తీసుకుని వెళ్ళి యూదుల యొక్క ఆచార ప్రకారం ఏం చేస్తారంటే, వాళ్ళని, ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అంతేగాని ఈ యొక్క ప్రెగ్నెన్సీని తీసివేసుకోవటం అనేది కుదరనే. దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో అంటే ఏదైనా గుట్టు చప్పుడుగా ఏం చేసుకోవచ్చేమో, కానీ ఆ రోజుల్లో అటువంటి పరిస్థితి ఉండేది కానే కాదు. చాలా స్ట్రిక్ట్గా ఉండేది. స్త్రీలను చాలా బయటకు కూడా పంపించకుండా ఇంటిలోనే భద్రపరిచేవారు. ఒకవేళ పొరపాటు ఏదైనా జరిగితే ఆ పొరపాటు చేసిన వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేసే ప్రయత్నాలు చేస్తారు, లేకపోతే పగ తీర్చుకునే ప్రయత్నాలు చేస్తారు, లేకపోతే ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తారే. కానీ ఈ గర్భవతిగా ఉన్న ఈ యొక్క శిశువునో లేకపోతే ఆ ప్రెగ్నెన్సీనో తీసివేసుకోవాలంటే చాలా కష్టం అయ్యేది. అంత మాత్రమే కాదు, కానీ ప్రియమైన దేవుని ప్రజల నిర్గమాకాండ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే, అక్కడ ఫరో తన యొక్క మంత్రసానులకు చదవద్దు కానీ చెప్తున్నాను, మంత్రసానులకు ఒక విషయాన్ని చెప్తాడు. ఏమిటి ఆ విషయం అని అంటే, అమ్మ ఒకవేళ మగబిడ్డ కనుక పుడితే పురుట్లోన మీరు ఏం చేసేయాలా? చంపేసేయాలి. లేకపోతే ఆడబిడ్డ పుడితే మత్తికి ఆ యొక్క బిడ్డను మాత్రం మీరు వదిలేసేయండి. ఈ యొక్క హెబ్రీ స్త్రీలు చురుకైన వారు కనుక వారు ఏం చేశారంటే, ముందుగానే కాన్పు చేసేసుకునేవారు. అంటే ముందుగానే ఆ ప్రెగ్నెన్సీ తీసే యొక్క ఆలోచన జ్ఞానం కానీ పరిజ్ఞానం కానీ ఆ రోజుల్లో అంతగా ఉండేది కానీ కాదు. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, ఒక కన్యక గర్భవతి అయితే ఆ రోజుల్లో అది తీసుకోవాలంటే అది కుదరదు. ఆమె కన్యకగా జీవించడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. తన తర్వాత జీవితం అంతా పాడు చేసుకోకుండా, తర్వాత జీవితం నాశనం చేసుకోకుండా తన 100% తన కన్యత్వాన్ని కాపాడుకుంటుంది ఆ పూర్వ దినాల్లో ఉన్న స్త్రీలు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ మరియా గర్భవతి అయితే, ఈ గర్భవతి అయిన ఈ స్త్రీ ఒకవేళ పురుషునితో కలయిక చేసిందంటే, ఎవరితో కలయిక చేయాలి అని అంటే, ఆల్రెడీ తనకు ప్రదానము చేయబడిన యోసేపుతోనే ఒకవేళ కలుసుకోవాలి. ఎందుకు అనంటే, ప్రధానం అంటే ఇంచుమించు నిశ్చితార్థం చేసినట్లు, ప్రధానం అంటే ఇంచుమించు నిశ్చితార్థం అయిపోయినట్లు. సమాజానికి కూడా పలానా అమ్మాయి పలానా ఆవిడికి పలానా అతనికి ప్రదానం చేయబడింది కాబట్టి ఇక అమ్మాయి అతనికే భార్య అవుతుంది అని ఒక మెసేజ్ కూడా ఆల్రెడీ సమాజంలోనికి వెళ్ళిపోయింది. ఒకవేళ ఈమె గర్భవతిగా అవ్వాలంటే ఎవరితో గర్భవతి అవ్వాలి అని అంటే ఖచ్చితంగా యోసేపుతోనే అవ్వాలి. వేరే ఒకరితో ఎవరితోనైనా కలిస్తే అది పాపం అవుతుంది. ఆ పాపానికి తగిన శిక్ష ఆ పురుషుడు భరించాల్సి వస్తుంది, ఈ స్త్రీ కూడా భరించాల్సి వస్తుంది. అయితే యోసేపును గురించిన ఒక క్లారిటీని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి రాసి పెట్టాడు. నెంబర్ 1 మనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే, ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోసేపట ఆమెకు కుమారుని కను వరకు ఆమెను ఎలాగున్నాడట?
ఎరుగకుండా, అంటే అసలు కలిసే ప్రసక్తి లేకుండా తన యొక్క నిగ్రహాన్ని కలిగిన వ్యక్తిగా ఈ యోసేపు ఉన్నాడన్న వాస్తవాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాస్తవంగా ప్రియమైన దేవుని ప్రజలారా, యోసేపు ఏమనుకున్నాడు అని అంటే, ఆమె గర్భవతి అయింది కాబట్టి నేను సైలెంట్గా ఆమెను వదిలిపెట్టేసేద్దాం, ఆమెను సైలెంట్గా ఏమాత్రం కూడా నిందల పాలు చేసేసి సమాజంలో కూర్చోబెట్టేసి రాళ్లతో కొట్టించేసి చంపేద్దాం అని ఆయన అనుకోలేదు. కానీ సైలెంట్గా ఆమెను వదిలిపెట్టేసేద్దాం, విడిచిపెట్టేసేద్దాం అని అనుకుంటే, ఆ రాత్రి కలలో దర్శనం ద్వారా యోసేపుతో దేవుడు మాట్లాడి, ఇదిగో పరిశుద్ధాత్మ వలన ఆమెకు గర్భము ధరించిందే కానీ మరి దేని వలన కాదు అన్న క్లారిటీని, అన్న సత్యాన్ని యోసేపుకు దేవుడు బయలుపరచడాన్ని బట్టి మరలా యోసేపు ఏం చేశాడంటే మరియ దగ్గరికి వెళ్ళి మరియను చేర్చుకుని మరియ కుమారుణ్ణి కనేంత వరకు కూడా ఆమెను ఎరుగక ఉండేను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఒక అర్థం చేసుకోవచ్చు, మరియ కన్యక, ఆమె తన కన్యత్వాన్ని కాపాడుకుంది. యోసేపు ఆమెను గురించి ఎటువంటి తప్పు చేయలేదు. సరే, ఒకవేళ మనం ఇంకో విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. ఏంటి ఆలోచన చేయొచ్చు అంటే, ఈమె ప్రధానం చేయబడింది. మరియ ఏం చేయబడింది? ప్రధానము చేయబడింది. ఒకవేళ ఏదైనా విషయం తెలియాల్సి ఉంటే ప్రధానం చేయబడక ముందే వీరికి ఆ విషయం కూడా తెలిసేది. పలానా అమ్మ అట్టంటని నిశ్చితార్థం జరిగేటప్పుడు లేకపోతే జరిగిన తర్వాత మొత్తానికి ఆ గుట్టు ఖచ్చితంగా రట్టు అవుతుంది, ఆ తర్వాత ఆమ్లెట్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ వ్యక్తి ఆమెను ప్రధానం చేసుకున్నాడు అని అంటే ఆల్రెడీ ఆమె సాక్ష్యము గురించి, ఆమె జీవితాన్ని గురించి ఎరిగిన వాడు కనుకనే ఆమెతో నిశ్చితార్థం ప్రధానం చేయించుకుని భారీగా చేయించుకోవడానికి ఆమె గురించి కలలు కంటూ సిద్ధపడుతూ ఉన్నాడు. సో యోసేపు తప్పు చేయలేదు. యోసేపు ప్రధానం చేసుకున్నాడంటే ఆమెను గురించి తెలుసుకునే ప్రధానం చేసుకున్నాడు. యోసేపు ఆమె కుమారుని కనేంత వరకు కూడా ఎరుగక ఉన్నాడు అనే విషయాన్ని దీన్ని బట్టి మనం ఒక క్లారిటీని తీసుకోవచ్చు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరే, ఆ తర్వాత మరియ జీవితంలోనికి వద్దాం. మరియ ఏమంటుంది? మరియ ఏమన్నా పొరపాటునే నేను తప్పు చేశానని మరియ ఏమన్నా చెప్తుందా? నేను ఫలానా పురుషునితో ఏమన్నా కలిశాను అని చెప్పేసి మరి ఏమన్నా తన జీవితంలో విషయాల గురించి ఏమైనా చెప్పిందానంటే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆమె కూడా అలాంటి విధానంలో చేయలేదు. చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకో. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఆల్రెడీ మరియకు కూడా ఒక సందేహం ఉంది. ఏంటా సందేహం అంటే, నేను పురుషుణ్ణి ఎరుగని దానను. తన కన్యత్వాన్ని గురించి ఆమె సాక్ష్యం చెప్తా ఉంది. ఏ స్త్రీ కూడా ఆమె మీద నిందలు మోపుతూ ఉంటే, తప్పు చేయకపోతే తప్పు చేసావని చెప్తానికి ఏ మాత్రము కూడా ఒప్పుకోదు. తన పరిశుద్ధతను కాపాడుకుని దానిపైన నిందలు మోపుతుంటే ఏ స్త్రీ కూడా ఆ యొక్క నిందలను భరించలేదు. ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పును కప్పిపెట్టుకునే ప్రయత్నం చేస్తారేమో, కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, తప్పు చేయకపోతే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఇక్కడ దూత మరియ దగ్గరికి వచ్చి చెప్తుంది, మరియా ఇదిగో నువ్వు త్వరలో నీకు గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? ఆల్రెడీ పెళ్ళైతే ఏదైనా గుడ్ న్యూస్ అంటే చెప్తే ఒక సంతోషం. ఆల్రెడీ ప్రదానం చేయబడింది, వివాహం జరగబోతుంది కాబట్టి అది పెద్ద గుడ్ వివాహం. నీ త్వరలో వివాహం జరుగుతుందని గుడ్ న్యూస్, అది గుడ్ న్యూస్ కూడా కాదు. కానీ శుభవార్త, నీకు గుడ్ న్యూస్. ఏంటి ఆ శుభవార్త అని చెప్పేసి ఇంక ఆశ్చర్యం వేస్తుంది.
ఈమెకి ఆలోచనలో పడిపోయింది. ఏదైనా పెళ్ళైన అమ్మాయికి చెప్తే శుభవార్త బాగుంటుందేమో, కానీ ప్రదానం చేయబడిన అమ్మాయికి శుభవార్త ఏంటని నీవు ఆలోచన చేస్తా ఉంటే దూత ఒక బాంబు పేల్చింది. ఇదిగో నీవు గర్భవతి అవబోతున్నావు. నేను గర్భవతిని ఏంటి, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను ఇంకా పురుషుడిని ఎరుగను, నేను జస్ట్ ప్రదానం చేయబడ్డాను అని అంటే అప్పుడు దూత క్లారిటీ ఇస్తున్నాడు కదా, ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడుతాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ శిశువు పరిశుద్ధుడుగా ఈ భూమి మీదకి రావడం కోసం పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, అలాగునా నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పేసి ఆ వివరాన్ని కూడా మరియకు దూత తెలియపరచింది. సో మరియ యొక్క జీవితంలో కూడా ఎటువంటి తప్పు లేనే లేదు. ఇంకా మరొక క్లారిటీని మనం తీసుకుందాం. ఏంటనంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడున్న రోజుల్లోనంటే ఏదైనా దాచిపెట్టొచ్చేమో, కానీ పురాతనమైన రోజుల్లో, పాత రోజుల్లో మాత్రం ఏది కూడా దాచిపెట్టడానికి కుదరదు. ఇంకా పైపెచ్చు యూదుల పెద్దలు వారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. యూదుల యొక్క పెద్దలు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వారు ఎంతో అహర్నిశలు ప్రయత్నం చేస్తారు, కృషి చేస్తారు. ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా పొరపాటు చేస్తే వారు మాత్రం ఏమాత్రం కూడా వెనకడుగు వేసేవాళ్ళు కాదు. దీనికి మీకు ఆ క్లారిటీ అర్థం అవటం కోసం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దినములలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచయం చేస్తున్న టైంలో ఒక రోజున వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఏం చేస్తూ ఉంటే చెప్పండి, వ్యభిచారము చేస్తూ ఉంటే ఆ స్త్రీని పట్టుకుని తీసుకొచ్చారు. అంటే మొత్తానికి వీరికి ఆల్రెడీ ఆ వివరం, ఆ విషయం, ఆ న్యూస్ వారికి ఆల్రెడీ తెలిసి ఆమెను శిక్షించడానికి రాళ్లతో పట్టుకుని వారు ఏం చేశారు, చంపడానికి బయలుదేరారు. పెద్దలకు తెలియకుండా ఏదైనా దాచిపెట్టాలని ప్రయత్నం చేయాలన్నా కూడా ఆ రోజుల్లో కుదిరేది కానే కాదు. వారు ఎంతో బాగా పకడ్బందీగా వారు ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ దోషం జరుగుతుంది, ఎక్కడ పాపం జరుగుతుంది, దాన్ని పరిహరించాలి, దేవుని ఉగ్రత మన మీదకు రాకూడదని వారు అహర్నిశలు ప్రయత్నం చేసేవారిగా ఉంటారు. ఇంకా మీకు అర్థం అవ్వాలి అని అంటే బైబిల్ గ్రంథంలో జకరియా, ఎలిజబెత్, ఈ జకరియా ఎక్కడ పనిచేస్తాడమ్మా? దేవాలయంలో పనిచేస్తాడు. ఎక్కడ పనిచేస్తాడు? దేవాలయంలో పనిచేస్తాడు. దేవాలయంలో పనిచేస్తున్నాడంటే ఈ జకరియా కూడా యూదులలో ఒక పెద్దగా ఉండొచ్చు, యూదులలో ఒక పెద్ద, ఇతను కూడా అధికారం కలిగిన వ్యక్తి. అయితే మరి వీళ్ళకి తెలుసుగా, ఏ విషయం తెలుసు? మరియా గర్భవతి అయిందన్న విషయం తెలుసుగా వీళ్ళకి. జకరియా పెద్దయే కదా, మరి ఆమెను కూడా దాన్ని బట్టి ఆమెను శిక్షించవచ్చు కదా అని అంటే వారికి కూడా ఒక క్లారిటీ ఉంది. ఏంటి ఆ క్లారిటీ అంటే, ఈమె పాపం వలన గర్భం ధరించలేదు, కానీ ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. హల్లెలూయా. అందుకని చూడండి, లూకాసు వార్తలో 1వ అధ్యాయము 41వ వచనం నుంచి మనం చదువుతున్నట్లయితే, ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండి కొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఏమంటుందండి? నా ప్రభువు తల్లి అని అంటుంది. చెప్పండి, ఏమంటుంది? నా ప్రభువు తల్లి అంటే ఈమెకి ఆల్రెడీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయం తెలిసిపోయింది. ఈమె నా ప్రభువుకు జన్మనివ్వబోతుందన్న విషయం ఆల్రెడీ ఎవరికి తెలిసిందమ్మా? చెప్పండి, తెలిసిపోయింది. అందుకనే నా పరిశుద్ధాత్మతో నిండుకొనినదై ఆమె మాట్లాడుతుంది. సో జకరియాకి, ఎలిజబెత్ కూడా ఈ విషయం తెలుసు. వారు కూడా ఆమె యొక్క
దాన్ని గర్భాన్ని బట్టి ఏమాత్రం కూడా శిక్షించాలని అనుకోలేదు. పెద్దలు కూడా ఆమె పొరపాటు చేయలేదని ఆమెను గురించి శిక్షించలేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ దినాల్లో గర్భవతి అయితే ఖచ్చితంగా చంపేసేవారు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, చాలామంది ఆమె కన్యక గర్భవతి అవ్వడం అనే దాని మీద ఎందుకు బురద చల్లుతున్నారు? వాట్ ఈస్ ద అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటి? రీజన్ బిహైండ్ ఇట్ అని అంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, అది అసత్యము, అది అవాస్తవము, అది ఏమాత్రం కూడా నమ్మదగినది కాదు అనే విధానంలో వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, కొంతమంది దేవుని కార్యాలను నమ్మరండి. ఈ కన్యక గర్భవతి అవ్వడం అనేది కూడా ఇది దేవుడు చేసిన ఒక గొప్ప సూచన ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యం. చూడండి, కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు ఈ విషయాన్ని రాసిపెట్టాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతూ ఉన్నట్లయితే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడే ఒక సూచనను తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ సూచన అని అంటే, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. ఇది ఒక సూచన. అందుకే చాలామంది దేవుని నమ్మరు కాబట్టి, సత్యాన్ని గ్రహించలేరు కాబట్టి, దేవుని కార్యాలను గురించి నమ్మలేరు కాబట్టి దీని మీద బురద జల్లుతూ ఉంటారు. ఇది ఒక సూచన అనేది ఏం చేస్తుంది మనలను అని అంటే, దేవుడు యొక్క కార్యాలను తెలుసుకోవడానికి, దేవుని యొక్క విధానాన్ని తెలుసుకోవడానికి, దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడానికి, దేవుని గురించిన విషయాలు ఇంకా మనం గ్రహించడానికి సూచనలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ సూచనలోనే ఒక సూచన కన్యక గర్భవతిగా ధరించను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దాన్ని నమ్మట్లేదు అని అంటే దేవుని నమ్మట్లా. నువ్వు దాన్ని అనుమానిస్తున్నావు అంటే దేవుని నువ్వు అనుమానిస్తున్నావు. దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా ఎన్ని సంవత్సరాల క్రితం రాశాడు ఈ వాక్యము అని అంటే, యెషయా 700 సంవత్సరాల బీసీలో ఉన్న వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు వారేమో 300 సంవత్సరాల తర్వాత పుట్టిన వ్యక్తి. 300 సంవత్సరాల క్రితమే దేవుడు తన వాక్కును బయలుపరిచి పంపించాడు. ఏంటనంటే, మీకు ఒక సూచన. ఏంటి ఆ సూచన? కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది. యెషయా దగ్గర నుంచి లేకపోతే ఇప్పుడు దాకా కన్యక గర్భవతి కుమారుని కన్న సందర్భం ఒక్క మరియా యొక్క విషయంలో తప్పించి మరి ఇంకెక్కడ కూడా మనకి కనపడదు. అది దేవుని యొక్క కార్యమై ఉన్నది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని ప్రజలారా, కన్యక గర్భవతి అవ్వటం అనేది అది ముమ్మాటికి దేవుని కార్యం, అది దేవుని యొక్క సూచన. అక్కడ భర్త విషయంలో కూడా మనకి దేవుడు క్లారిటీ ఇచ్చాడు. స్త్రీగా ఉన్న మరియ యొక్క విషయంలో కూడా దేవుడు మనకి క్లారిటీ ఇచ్చాడు. పెద్దలు కూడా ఆ సమయంలో పెళ్లి కాకుండా గర్భవతి అయితే ఆమెను చంపేస్తారు. ఆమె బ్రతికింది, యేసయ్య ప్రభు వారితో పరిచయం చేసింది. ఆ విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు. దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా ఈ యొక్క సూచనను కూడా దేవుడు ముందుగానే రాసి పెట్టాడు, చెప్పాడు. ఎలాగో జరుగుతుంది, దాన్ని గ్రహించండి, దాన్ని అనుసరించండి, దాన్ని తెలుసుకోండి అనే ఒక సూచనను కూడా దేవుడు తెలియపరిచాడు. ఇది వాక్యంలో నుంచి మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. ఇంకా మీరు పరిశీలన చేసినట్లయితే, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో, ప్రస్తుతం ఉన్న ఈ యొక్క సైన్స్ పరిజ్ఞానం పెరుగుతున్న ఈ సమయంలో కూడా పురుషుని లేకుండానే బిడ్డలు అంటే పిల్లలను కలిగించడం అనేది ఒక ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. అది ఎక్కువగా జంతువుల్లో చేస్తూ ఉంటారు. దాన్ని ఏమన్నారంటే క్లోనింగ్ అని చెప్పారు. ఏమన్నారండి? క్లోనింగ్. ఈ క్లోనింగ్ అనబడిన ఈ పద్ధతి ద్వారా
ఏం చేస్తున్నారయ్యా అంటే కొన్ని జంతువులు వారి యొక్క మేట్ అంటే వారి యొక్క పురుషునితో కలిసే విధానంలో ఉండరు, కానీ వీరికేమో సంతానం కలగాలి, వీరి వృత్తి పెరగాలి, ఈ యొక్క జంతు సంపద పెరగాలని వీరికి ఆలోచన ఉంటూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారయ్యా అని అంటే పురుషుడు కలవకపోయినా ఇతని యొక్క కణాలను తీసుకుని వెళ్ళి ఇంజెక్షన్ చేసో ఏదో చేసో ఆ యొక్క ఫెర్టిలిటీని కలుగచేసి సంతాన ఉత్పత్తిని కలుగ చేస్తూ ఉంటారు. దాన్ని ఏమన్నారంటే క్లోనింగ్ అని పిలిచారు. ఎక్కువగా ఈ ప్రక్రియ హెన్స్ కోడి యొక్క ఉత్పత్తిలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం చూస్తున్నట్లయితే ఫారం కోళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, నాటుకోళ్ళ సంఖ్య ఏమో తక్కువ ఉంటుంది. ఫారం కోళ్ళేమో ఎక్కువగా మరి మనం చూస్తుంటే నెసెసిటీ ఎంత కనపడుతుంది. ఆదివారం వచ్చిందంటే చికెన్ షాపులు ఖాళీగా ఉండవు. సరే ఆదివారం అంటే పక్కన పడేసాయి, మిగిలిన రోజులు రెస్టారెంట్లో ఒకటన్నా ఖాళీగా ఉంటుందా? ఏది ఖాళీగా ఉండట్లా. ఎన్నెన్ని కేజీలు చికెన్, ఎన్నెన్ని కేజీలు మాంసం వండుతూ ఉన్నారు. ఎలాగొస్తుంది? అన్ని కోళ్ళు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి? మన ప్రాంతంలో చూసుకుంటే ఒక కోడి 2 కోళ్ళు పెంచితేనే అది ఉత్పత్తి అయ్యి ఇంకా ఎక్కువ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. చాలా ఆ సంఖ్య పెరగాలంటే చాలా టైం పడుతుంది, వారు పెద్ద అవ్వాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఇలాంటి సమయంలో వీరు ఉపయోగిస్తున్న ఈ యొక్క క్లోనింగ్ పద్ధతి ద్వారా ఒకే జాతి కోడిలను, ఒకే ఫారం కోళ్ళను ఎక్కువగా ఉత్పత్తి చేసి వాటిని ప్రజల్లోనికి వదిలివేస్తూ ఉంటారు. ఇంకా పైపెచ్చు కోడి గుడ్లు కూడా కావాలి. ఏం కావాలి? కోడి యొక్క కావాలి. కోడిగుడ్లు కావాలి అని అంటే ఆ గుడ్లు కావాలన్నా కూడా ఎవరి ద్వారా కలుగుతుంది? స్త్రీ ద్వారానే కలుగుతుంది. అంటే ఫీమేల్ హెన్ ద్వారానే వస్తుంది. కాబట్టి ఆ విధమైన ప్రాసెస్ని ప్రస్తుతం జంతువుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటున్నారు. ఇంకా మీరు పరిశీలన చేసినట్లయితే సైన్స్లో మరొక పద్ధతి ఉంది. సైన్స్లో ఏముందంటే మరొక ప్రాసెస్ ఉంది. ఏంటి ఆ ప్రాసెస్ అని అంటే, ప్రియమైన దేవుని ప్రజల బయాలజీ చదివిన వారికి ఈ యొక్క విషయం అర్థమవుతూ ఉంటుంది. ఏంటిది అని అంటే, ప్రియమైన దేవుని ప్రజలరా, కొన్ని జంతువులు, కొన్ని పక్షులు, కొన్ని యొక్క క్రిమి కీటకాలు అవి ఏమవుతాయి అంటే వర్జిన్ బర్త్ ఇస్తాయి. అంటే పురుషుని యొక్క కలయిక లేకుండానే అవి పుడతాయి. దాన్ని ఏమన్నారంటే ప్యారెంథోజెనెటిక్స్ అని చెప్పేసి దాన్ని పిలిచారన్నమాట. ప్యారెంథోజెనెటిక్స్ లేకపోతే ప్యారెంథోజెనిసిస్ అని ఆ యొక్క ప్రాసెస్ని వారు వివరించారు. ఒక కేటగిరీని వారు పెట్టారు. ఏంటంటే కొన్ని జంతువులట, వారి పేర్లు కూడా కొన్ని జంతువుల పేర్లు చెప్పారు. టర్కీ అని, లేకపోతే చీమలు, ప్రియమైన దేవుని ప్రజలరా, ఇంకా కొన్ని పక్షులు, వీటన్నిటిని ఏం చేస్తారని అంటే ఇలాంటి వర్జిన్ బర్త్ అనేది ఇస్తారట. అంటే పురుషుని కలయిక లేకుండానే ఈ యొక్క టర్కీ కోళ్ళు కానీ, కొన్ని జంతువులు కానీ, కొన్ని క్రిమి కీటకాలు కానీ అవి ఉద్భవిస్తూ ఉంటాయి, లేకపోతే వారి యొక్క సంతానం అనేది పెరుగుతూ ఉంటుంది అనేది కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంటే ఆల్రెడీ ప్రకృతిలో ఇటువంటి ధర్మం ఒకటి ఉంది. ఏంటి ఆ ధర్మము అని అంటే గివింగ్ ఏ వర్జిన్ బర్త్. పురుషుని యొక్క సంయోగము లేకుండా జన్మనివ్వడం అనబడిన ప్రక్రియ ఆల్రెడీ ప్రకృతిలో ఒకటి ఉంది. అది ఎవరు చేశారయ్యా అని అంటే దేవుడే చేశాడు. సో అలాంటి దేవుడు స్త్రీకి కూడా అటువంటి వర్జిన్ బర్త్ ఇవ్వలేడా? అటువంటి వర్జిన్ బర్త్ ఖచ్చితంగా కూడా ఇవ్వగలడు అనే విషయాన్ని మనం ఒక స్పష్టతను తీసుకొచ్చుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇంకా మీరు పరిశీలన చేసినట్లయితే పురుషుని యొక్క కలయిక లేకుండా ఈ రోజుల్లో కూడా స్త్రీలకు పిల్లలను కలుగజేస్తున్నారు. దాన్ని ఏమన్నారంటే IVF అనబడిన ప్రాసెస్ ద్వారా పిల్లలకు జన్మనివ్వడం అనబడిన ప్రాసెస్ ఇప్పటికీ కూడా అది మనము ఆయా సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇటువంటి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తూ ఉంటారు. సో IVF అనబడిన ఈ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తారయ్యా అని అంటే
పురుషుని యొక్క కణాలను తీసుకుని వెళ్ళి స్త్రీ యొక్క అండంలో పెట్టినప్పుడు ఆ యొక్క పిండోత్పత్తి కలిగి గర్భఫలం కలిగి వారు సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటారనేది ఒక ప్రాసెస్ కూడా ఇక్కడ మనము ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ టెక్నాలజీ ఇప్పుడున్నదేం కాదు. ఈ టెక్నాలజీ ఇప్పుడున్నదేం కాదు. కొన్ని సంవత్సరాల క్రితమే, అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ యొక్క ప్రాసెస్ ఉంది. ఎప్పుడుంది అని ఆలోచన చేస్తే పూర్వదినాల్లో స్వాతంత్రం కోసం పోరాటం చేసేవాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు. కొంతమంది సమరయోధులు, స్వాతంత్ర సమరయోధులు కానీ లేకపోతే దేశం కోసం పోరాడే వాళ్ళు కానీ ఇలాంటి వారు ఉండేవాళ్ళు. వీళ్ళని ఏం చేసేవారంటే వాళ్ళని పట్టుకుని వాళ్ళని జైల్లో పెట్టేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? జైల్లో పెట్టేస్తారు. జైల్లో పెట్టేస్తే వాళ్ళ భార్య, వాళ్ళ యొక్క భార్య, కొంతమంది కొత్తగా పెళ్ళయి ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి పెళ్ళయి 2-3 సంవత్సరాలైన పిల్లలు కలగపో ఉండొచ్చు. ఈ భార్యలు వీళ్ళు ఏం చేస్తారంటే అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఆయన విడిపించండి, మా ఆయనతో నేను గర్భాన్ని పిల్లలను కనలేకపోయిన వారసులు లేరు, నా కుటుంబానికి వారసులు లేరు, నా బిడ్డలకు నా యొక్క వంశానికి వంశోద్ధారకులు లేరు అని చెప్పేసి మా ఆయనని కాస్త పంపించండి, మేము లైంగికంగా కలుసుకోవాలి అది అని చెప్పేసి కొంతమంది పర్మిషన్ అడిగేవారట. పర్మిషన్ అడిగితే ఈ యొక్క అధికారులు ఏం చేసేవారంటే, ఇట్లా పంపించడం కుదరదమ్మా, ఒకవేళ పంపిస్తే మరలా తిరుగుబాటు ఇంకా ఎక్కువ, ఏదో ఒక పన్నాగాలు ఏదో ఒక ప్లాన్స్ చేస్తూ ఉండొచ్చు, మేము అట్లా పంపించం అనేవాళ్ళు. వీళ్ళేమో అడుగుతూ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇట్లయితే అట్లా దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని ఆలోచన చేస్తే అప్పుడు వాళ్ళు ఒక బాటిల్లోనో ఒక డబ్బాలోనో వారి యొక్క కణాలను తీసుకుని వారికి ఇస్తే వాళ్ళు ఇంజెక్ట్ చేసుకుని వాళ్ళకు సంతానాన్ని పొందుకునేవారని కొన్ని ఈ యొక్క నివేదికలో కొంతమంది తెలియజేస్తున్నారు. ఆ విధంగా స్వాతంత్ర సమర యోధుల విషయాల్లో కానీ లేకపోతే ప్రస్తుతం ఒకవేళ ఎవరైనా దేశం మీద తిరుగుబాటు చేస్తే వారి విషయంలో కానీ ఇలాంటి ప్రాసెస్ని వినియోగిస్తున్నారనేది కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు డౌట్ రావాలి. అంటే ఒకవేళ దేవుడు స్త్రీగా ఉన్న మరియా స్త్రీగా ఉన్న ఆమె యొక్క గర్భంలోనికి పురుషుని యొక్క కణాలు దేవుడే ఏమన్నా పంపించాడా, దేవుడే పంపించి దేవుడే ఆ బిడ్డను కలుగజేశాడా అని ఒకవేళ మీరు ఆలోచన చేస్తే, రీసెంట్గా మరొక ఎవిడెన్స్, అంటే మరొక శాస్త్రవేత్త, మరొక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, ఆయన పేరు రాన్ వైట్ అనబడిన ఆయన ఒక పరిశోధన చేశాడు. ఆయన ఎక్కువగా త్రవ్వకాలు చేస్తూ ఉంటాడు. నోవాహు ఓడను కనిపెట్టింది కూడా ఈయనే అని అంటారు. నోవాహు ఓడ కానీ మందసం కానీ దేవుని యొక్క సిలువ కానీ దేవుని యొక్క వస్త్రం, దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క వస్త్రం దొరికిందని చెప్పేసి కనిపెట్టిన వ్యక్తిని కానీ ఇలాగూ ఆయన గురించి చెప్తూ ఉంటారు. రాన్ వైట్ అనబడిన ఈయన ఈ కపాలం అనబడిన స్థలంలో పరిశోధన చేసినప్పుడు ఆ వస్త్రం దొరికినప్పుడు ఆ వస్త్రం మీద రక్తము అనేది అతనికి లభించింది. యేసు ప్రభు వారి వస్త్రం ఎలాగుండేదండి? రక్తముతో నిండిపోయింది. ఆ వస్త్రం లభించిందని అతడు ఏం చేశాడంటే ఆ వస్త్రాన్ని చూసినప్పుడు ఆ వస్త్రం దగ్గర కొన్ని బ్లడ్ శాంపుల్స్ అతను తీసుకున్నాడట. బ్లడ్ శాంపుల్స్ తీసుకుని ఆశ్చర్యపోయాడు. ఆ బ్లడ్ ఇంకా సజీవంగా ఉండడం, ఇంకా లైవ్గా, అది చచ్చిపోయి ఎండిపోవాల్సిన పరిస్థితులు అంటే అది ఇంకా లైవ్గా ఉండడం చూసి ఆశ్చర్యపోయి ఆ బ్లడ్ని ఏం చేశాడంటే DNA టెస్ట్ కోసం తీసుకుని వెళ్ళాడు. DNA టెస్ట్ కోసం తీసుకుని వెళ్ళి, ఈ DNA టెస్ట్ అని అంటే ఏంటంటే అంటే కొన్నిసార్లు కొంతమంది ఇతను నా కొడుకు కాదు, ఇతను నా బిడ్డ కాదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వారు ఆస్తిని పంపకాలు చేయకుండా ఉండడం కోసం. అలాంటి సమయంలో ఏం చేస్తారంటే ఈ DNA టెస్టులు చేసి ఇతను నీ వారసుడే, ఇతను నీ కొడుకే అని చెప్పేసి ఆ DNA టెస్ట్ ద్వారా నిర్ధారణ చేస్తూ ఉంటారు. ఈ DNAనే మనిషి యొక్క డెవలప్మెంట్కి కారణం అన్నమాట. DNA ద్వారానే మనిషి ఉద్భవిస్తూ ఉంటాడు. మనిషి యొక్క జీవనం అనేది అవయవాలు తయారవటం కానీ నిర్మాణం జరగటం కానీ ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. DNA ఫుల్ ఫామ్ ఏంటమ్మా? మొత్తానికి బాగానే బుర్రలో గుర్తుపెట్టుకున్నారు. మొత్తానికి అందరు బయాలజీ స్టూడెంట్స్ అన్నమాట ఇలా. ఈ DNAలో ఏం జరుగుతుంది అని అంటే
అసలు మనిషి యొక్క ఉత్పత్తి జననం ఎలాగ జరుగుతుంది అని అంటే, ప్రతి మనిషిలో కూడా 46 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. పురుషునిలో 46 ఉంటాయి, స్త్రీలో 46 ఉంటాయి. వీరిద్దరు కలయిక చేసినప్పుడు ఏమవుతుందనంటే, పురుషునిలోనేమో XY అనబడిన క్రోమోజోమ్స్ ఉంటాయి, స్త్రీలోనేమో XX అనబడిన క్రోమోజోమ్స్ ఉంటాయి. పాస్టర్ గారండి అవన్నీ మాకు తెలియదండి, ఎందుకండి అని చెప్పేసి మీరు అనొచ్చేమో. తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు అర్థమవుతుంది, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఇందులో పెద్ద తప్పేం లేదు. సో పురుషునిలోనేమో XY అనబడిన క్రోమోజోమ్స్ 26 ఉంటాయి, 23 ఏమో X ఉంటాయి, Y ఏమో 23 ఉంటాయి, టోటల్గా 46 ఉంటాయి. స్త్రీలోనేమో XX 23 X ఉంటాయి, 23 X ఉంటాయి, టోటల్గా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇప్పుడు వీరిద్దరు కలయిక అయినప్పుడు ఏమవుతుందని అంటే, పురుషునిలో నుంచి X క్రోమోజోమ్స్ వచ్చి స్త్రీలో నుంచి X క్రోమోజోమ్స్ వచ్చి కలిసినాయి అనుకోండి, అప్పుడు అమ్మాయి పుడుతుంది. అప్పుడు ఎవరు పుడతారు? అమ్మాయి పుడతారు. అలా కాకుండా పురుషునిలో నుంచి Y క్రోమోజోమ్స్ వచ్చి స్త్రీలో నుంచి X క్రోమోజోమ్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అబ్బాయి పుడతాడు అన్నమాట. ఇది డిఎన్ఏలో ఉన్న క్రోమోజోమ్స్ వలన జరిగే ప్రక్రియ అన్నమాట. అందుకనే అది ఎలా కలవాలి, ఎవరు నిర్ణయిస్తారంటే దేవుడే నిర్ణయిస్తాడు. హల్లెలూయా. నీకు కొడుకు కావాలంటే, నీ కూతురు కావాలంటే నువ్వు అనుకుంటే సరిపోదు. ఎవరు నిర్ణయించాలా? దేవుడు నిర్ణయించాలి. నువ్వేమని చెప్తావు? X నువ్వు వెళ్ళి కలువు, Y నువ్వు వెళ్ళి కలువు అంటే నువ్వు చెప్పలేవాడా? ఎవడు చెప్పేది? పైన ఉన్నాడు ఆడ దేవుడు. ఆయన చెప్తేనే కలిసేది, ఏది కలవాలి ఏది కలవకూడదు. అందుకని గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమైన. సో ఈ విధంగా క్రోమోజోమ్స్ని బట్టి పురుషుడు లేకపోతే స్త్రీ అనబడిన వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ బ్లడ్లో DNA టెస్ట్ చేసినప్పుడు ఈ రాన్ వైట్ అనబడిన ఈ వ్యక్తి కనుగొన్న విషయం ఏంటనంటే, కేవలం X క్రోమోజోమ్స్ 23 ఉన్నాయి, Y క్రోమోజోమ్స్ మాత్రం ఒకే ఒక్కటి ఉంది. అది చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడనంటే, ఇటువంటి విధంగా మనిషి పుట్టడం అనేది జరగదు. 23 అటు రావాలా, 23 ఇటు రావాలి, లేకపోతే మనిషి అసలు ఆడు మనిషే కాదు అని చెప్పేసి అంటాడట. అయితే ఈ 23 క్రోమోజోమ్స్ తల్లి నుంచి వచ్చినాయి. X క్రోమోజోమ్స్ ఉన్నాయి, తల్లి నుంచి 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి. కానీ Y నుంచి మాత్రం 23 లేవు, కేవలం ఒకే ఒక్కటి ఉంది. ఆ ఒక్క క్రోమోజోమ్ని అతడు ఏమని పిలిచాడంటే, ఇది దేవుని యొక్క కణము అని పిలిచాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, అతని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆ పుట్టబోయే శిశువు పరిశుద్ధుడును దేవుని కుమారుడుగా పిలువబడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది ఆయన యొక్క పరిశోధన తృణీకరించేవారు ఉంటారు, వాస్తవం నమ్మే వాళ్ళు ఉంటారు. అది ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కొన్ని ఆధారాలు మీ మధ్యలో ఉంచాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భమున పుట్టాడు అనడానికి ముమ్మాటికి వాస్తవము, అందులో ఎటువంటి సందేహం లేదు అనడానికి ఇవే ఆధారాలు, ఇవే రుజువులు. ఏదో పురుషుని యొక్క కణాలు తీసుకెళ్ళి పెట్టడం వల్ల కూడా ఆయన కన్యక గర్భాన పుట్టలేదు అనడానికి ఆ పరిశోధన కూడా మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన కన్యక గర్భాన మన కోసం ఈ భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులు ఏదైనా అనొచ్చు, మనుషులు ఏ విధంగానైనా మాట్లాడొచ్చు, వారి మాటలను బట్టి నువ్వు మారిపోకూడదు. నువ్వు నమ్మిన దాన్ని నువ్వు అనుసరించాలి, నువ్వు గ్రహించి దాన్ని తెలుసుకుని నువ్వు నమ్మాలి, దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. కానీ వారు అట్టన్నారు వీరెట్టున్నారని నువ్వు మారిపోకూడదు. మనుషులు ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కన్యక గర్భాన పుట్టలేదనుకో,
దేవునిగా పరలోకం దిగి వచ్చి మనిషి రూపంలో మారిపోయి దేవుడిగా కనపడాలి, తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనుకో, అప్పుడు ఏం మాట్లాడతారు తెలుసా? ఆయన పుట్టుకేంది, ఆయన ఎవడికి పుట్టాడు, ఆయన పూర్వత్తాలు ఏంది, ఆయన వంశం ఏంటి, ఆయన అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడతారు. ఇలాగ పుట్టాడు అనుకో, ఆయన ఎట్ట పుట్టాడు అని చెప్పేసి ఇలాగో కూడా మాట్లాడుతూ ఉంటారు. మనుషుల మాటలను మనం నమ్మడానికి ఎటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు. దీనికి ఒక మంచి కథ ఒకటి ఉంది. ఏంటి ఆ కథ అంటే, ఒక తండ్రి కొడుకట ఒక గాడిదను కొనుక్కున్నారట. ఏం కొనుక్కున్నారు? ఒక గాడిదను కొనుక్కుని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గాడిదను పట్టుకుని ముగ్గురు కూడా నడుచుకుంటా వెళ్తూ ఉన్నారట. నడుచుకుంటా వెళ్తూ ఉంటే కొంతమంది చూసి అన్నారట, యారా మీకు అసలు మైండ్ ఉందా, నీకు అసలు బుద్ధి ఉందా? గాడిదని ఎందుకురా కొనుక్కుందే, దాని మీద ఎక్కి వెళ్ళటానికి కాదు, దాని బరువులు మోయటానికే కదా మనం కొనుక్కుందే. మీరు బుద్ధి లేదురా, జ్ఞానం లేదురా, శుభ్రంగా అన్నారే కానీ దాన్ని మీరు వినియోగించుకోలేకపోతున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడితే, అరే అవును కదా, గాడిద బరువులు మోసిద్ది కదా, సరే కుమారుడా నువ్వు గాడిద మీద కూర్చో, నేను గాడిదను తీసుకుని వస్తా అని చెప్పేసి ఈ గాడిదను మీద ఎవరెక్కిచ్చారు? ఎవరెక్కారమ్మ గాడిద మీద? కుమారుడు ఎక్కాడు. గాడిద మీద కుమారుడు ఎక్కి తండ్రి తీసుకుని వెళ్తా ఉంటే దూరం వెళ్ళంగానే మరలా కొంతమంది మాట్లాడారట. ఏమని? యారా నీకు అసలు బుద్ధి ఉందా? ఎవడన్నా నాన్ననే నడిపిస్తారా? తండ్రి మీద నీకు అసలు ప్రేమ ఉందా? తండ్రి మీద ప్రేమ లేక ఏందిరా పెద్ద ఆయన నువ్వు నడిపిస్తున్నావు అని చెప్పేసి వాడు మాట్లాడితే, అరే డాడీ నేను కాదులే కానీ నువ్వు ఎక్కువ గాడిద మీద ఎక్కువ, నేను నడుచుకుంటా వస్తాను అని చెప్పేసి కొంత దూరం ఏం చేశాడు? తండ్రిని ఎక్కించుకొని నడుచుకుంటా వెళ్తున్నారు. నడుచుకుంటా వెళ్ళంగానే కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు అంటున్నారు, ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా? ఎవడన్నా పిల్లోడిని నడిపిస్తాడా? ఏ అమాత్రం బుద్ధి లేదా నీకు? ఎవడైనా తండ్రి పిల్లల్ని ప్రేమిస్తే పిల్లల్ని నడిపించకుండా పిల్లల్ని గాడిద మీద ఎక్కించుకుంటాడు, కానీ నువ్వేంటయ్యా బాబు చూడటానికి పెద్ద పిచ్చోళ్ళలాగా ఉన్నావు అని చెప్పేసి అనగానే ఒరే నేను ఎక్కితే నువ్వు ఎక్కలేదు అంటున్నారు, నువ్వు ఎక్కితే నేను ఎక్కలేదు అంటున్నారు. అట్ట కాదు కానీ మన ఇద్దరం ఎక్కి గాడిద మీద వెళ్దాం. ఏం చేస్తాం? మన ఇద్దరం ఎక్కి గాడిద మీద వెళ్దాం అని చెప్పేసి గాడిద మీద వెళ్తా ఉంటే మళ్ళీ ఒకళ్ళు అలాగే అంటున్నారు, చూసావా వీళ్ళిద్దరు అసలు మనుషులేనా? వీళ్ళకి మానవత్వం ఉందా? ఆ నోరు లేని పశువుని వాళ్ళు చూడు అసలు ఎంత బరువు మోపిస్తున్నారు. మీకు కాళ్ళు లేవా? మీరు నడవలేరా? ఆ జంతువుని ఎందుకు అంత ఇబ్బంది పెడతారని కొంతమంది జంతువు ప్రియులు ఆ విధంగా మాట్లాడారు. ఇక లాభం లేదురా బాబు, ఈ గాడిద వల్ల మాకు లేనిపోని తెప్పలు వస్తున్నాయి, శుభ్రంగా గాడిద అమ్మేసి నడుచుకుంటూ వెళ్దాం పద అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నారట. మనుషులు ప్రియమైన దేవుని ప్రజలరా, వారు ఎడ్డామంటే తడ్డామంటారు, అదంటే ఇదంటారు, దేనికి పడితే దానికి వారు నోటికి వచ్చిన విధంగా వారు మాట్లాడుతూ ఉంటారు. వారిని బట్టి మన విశ్వాస జీవితం బలహీనులు కాకూడదు, వారిని బట్టి మన ఆత్మీయ జీవితంలో మనం బలహీనులు కాకూడదు. కానీ నువ్వు నమ్మిన దానిని నువ్వు చేపట్టుకుని కడ వరకు దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రుచి చూసావు దేవుని, ఇంకా అనుభవంలో ఎదగాలి, దేవుని తెలుసుకుంటూ ఇంకా ఆత్మీయంగా బలపరచబడాలి. కానీ దేవునికి విరోధంగా కలుగుతున్న ప్రతి విధమైన మాటలను మనం ఎదిరించే వారిగా ఉండాలి. సార్ పాస్టర్ గారండి, మరియ కన్యక గర్భవతిగా కన్యక గర్భాన మరియ కన్యకగా ఉన్న ఆ సమయంలోని యేసు క్రీస్తు ప్రభువారు పుట్టారని మేము నమ్ముతున్నాం. ఆల్రెడీ మాకు అందరికీ తెలుసు, ఎవడో ఏదని చెప్పినా మేము పట్టించుకోం. కానీ ఈ ప్రసంగం ద్వారా మేమేం తెలుసుకోవాలి, ఈ ప్రసంగం ద్వారా మేమేం గ్రహించాలి అని ఆలోచన చేస్తే చిన్న విషయాన్ని చెప్పేసి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే చివరికి ఒక మాట చదివిస్తాను చూడండి. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా
క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ రోజు క్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ కోసం దేవుడు కన్యక కోసం ఎదురు చూశాడు, కన్యకను కోరుకున్నాడు. రెండవ రాకడలో కూడా దేవుడు కన్యకను కోరుకుంటున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గంభీరంగా, హల్లెలూయా. ఎవరిని కోరుకుంటున్నాడండి? కన్యకను, పవిత్రురాలైన కన్యకగా, వధువు సంఘముగా మనమందరము కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. బాప్తిసము ద్వారా రక్షించబడడం ద్వారా ఈరోజు నీవు నేను మనమందరము కూడా క్రీస్తుకు మనం ఏం చేయబడ్డామో? ప్రధానము చేయబడ్డాం. ఏమైపోయామండి? దేవునికి ప్రధానము చేయబడ్డాం. ప్రధానము చేయబడిన తరువాత దేవుడు ఈ కన్యక అయిన వధువు సంఘం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె ఎలాగుండాలి? పవిత్రురాలై ఉండాలి. ఎలా ఉండాలంట? పవిత్రురాలై ఉండాలి. ఒకే ఒక్క పురుషునికి. ఈరోజు పవిత్రతను కోల్పోతున్నావేమో, ప్రధానం చేయబడిన తర్వాత పవిత్రతను కోల్పోతున్నావేమో, ఇంకా అనేక రకాలైన పురుషులను నీవు వెంబడిస్తున్నావేమో. పురుషులంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన కూడా పురుషుడే. ఇంకా రకరకాలైన దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పురుషులే. ఒకే ఒక్క పురుషునికి నువ్వు ప్రధానము చేయబడ్డా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకే ఒక్క దేవుని నువ్వు వెంబడించాలి. అదే పవిత్రత, అదే కన్యకకు ఉండవలసిన లక్షణం. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అది ఇది అని చెప్పేసి రెండింటిని మేనేజ్ చేస్తానంటే నీలో పవిత్రత లేదు. నువ్వు వ్యభిచారము, ఆత్మీయ వ్యభిచారము లెక్క దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. సర్పము ఏం చేస్తుంది? తన యొక్క కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులను కూడా చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి తొలగిపోవునేమోనని నేను భయపడుచున్నాను. ఈరోజు సేవకులకి అదే భయం. క్రీస్తు యొక్క సరళత నుండి నువ్వు తప్పిపోతావేమో, పవిత్రత నుండి తప్పిపోతావేమో, సర్పము మాటలకు నువ్వు లోపడతావేమో, నీ మనస్సును చెరుపుకుంటావేమోనని కాపురికి అదే భయం. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధమైన కన్యకగా ఒకే ఒక్క పురుషునికి అనగా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు నీవు జీవించాలనేది నా దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? సంఘమట ఎలా ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ప్రభువునకు వలె 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా ఎదుట దాన్ని నిలబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచు తాను అప్పగించుకు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చాడంటే వధువు సంఘము పవిత్రముగా నిష్కలంకంగా అది కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ముడతైనను మత్సైనను ఏది కూడా లేకుండా నువ్వు కనపడాలి దేవుని ఎదుట. ఆ రోజు మొదటి రాకడ కోసం కన్యక కోసం చూశాడు. ఈరోజు రెండవ రాకడ కోసం కూడా కన్యక కోసం పడాలి. సంఘం అందులో పవిత్రత ఉండాలి. ఇంకా నీవు సాతాను యొక్క
కుయుక్తికి లోబడుతున్నావేమో, హవ్వ మోసం చేసినట్లు నువ్వు కూడా మోసపోతున్నావేమో. అటువంటి విధంగా మనం ఉండకుండా ఒక్కడే పురుషుడికి ప్రదానం చేయబడినట్లుగా యేసయ్యను మనం వెంబడిస్తూ వాక్యమని ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరుచుకుంటూ దేవుని రాకడలు ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండాలని మనసారా తెలియ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.